పార్ట్ 2 ఆఫ్ రాజమండ్రి వ్లాగ్. నేనైతే షాక్ అయ్యాను. మన రాజమండ్రిలో ఇంత పెద్ద గుడి ఉందా అని. మీరైతే రాజమండ్రి వెళ్తే తప్పకుండా అయితే విజిట్ చేయండి. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన గౌతమి ఘాట్ రోడ్లో అయితే ఉంటుంది. నేను చూపించే అయితే గుడి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ వినాయకుడితో మొదలై శివుడు, లక్ష్మీ అమ్మవారు, నారాయణుడు అవతారాలు అయితే గుడి చుట్టూ ఉంటాయి. ఇక్కడ కానీ కాయిన్ పెడితే మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయంట. నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ స్టెప్ మన కాయిన్ అయితే నాదే. మనం గుడి అంతా తిరిగి చూడడానికైతే మనకి మ్యాక్సిమం 2 అవర్స్ అయితే పడుతుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇస్కాన్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన కృష్ణుడికి ఎన్ని అవతారాలు అయితే ఉంటాయో అన్ని గోపురాలు అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుని నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. కరెక్ట్‌గా మేము లోపలికి వెళ్ళే టైంకి కర్టెన్స్ అయితే ఓపెన్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది కన్నయ్యని చూసి. ఎంత బాగున్నాడో కన్నయ్య. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కన్నయ్య ఫేస్ చూస్తే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇంక మేము అలా దర్శనంగా అయితే కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసాం. ఇక్కడ ప్రసాదం అయితే చూడడానికి పులిహోరలా ఉంది. కానీ కాదు. ఏంటో తెలిస్తే మీరే కామెంట్ చేయండి. అండ్ సో ఫైనల్లీ మా ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే ఇలా అయితే జరిగింది. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.